ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, దేవాదారి ఆత్మను, శ్రేష్టమైన వారిని, పావన స్వరూపాన్ని, పరమాత్మకు ప్రియమైన వారిని, నేను ఆత్మ ఈ క్షణం పతిత పావనుడైన నా తండ్రి, నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 6/5/2024. బాబాయ్ చెహెటింగ్. మధురమైన పిల్లలు, ఈ జన్మలోని పాపాల నుండి తేలిక అవ్వడానికి సత్యాతి సత్యంగా అన్నీ తండ్రికి వినిపించండి మరియు గత జన్మలోని వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేయండి. బాబా ఏం చెప్తున్నారు? మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రెజెంట్ లైఫ్ లో మనస, వాచ, కర్మన ఏవైనా పాపాలు చేస్తే, అంటే ఏ యాక్టివిటీ ద్వారా మనల్ని మనం ఎంతో డిస్టర్బ్ అవుతాం, మన యాక్టివిటీ ద్వారా ఇతరులు కూడా ఎంతో డిస్టర్బ్ అవుతారు. ఆబ్వియస్ గా అది పాపకర్మ అవుతుంది. అలాంటి పనులు ఏమన్నా చేస్తే వెంటనే తండ్రికి వినిపించండి. ఎట్ ద సేమ్ టైం పాస్ట్ బర్త్, గత జన్మలో ఏం చేశామో మనకి గుర్తుండవు. సో గత జన్మ యొక్క వికర్మలు నేను ఎలా క్లియర్ చేసుకోవాలి? పరమాత్మతో మెడిటేషన్ యొక్క కనెక్షన్ అనేది చేస్తే యోగ అగ్ని అంటారు. ఆ యోగ అగ్నిలో వికర్మలు వినాశనం అవుతాయి. అలా అవ్వట్లేదంటే ఏమవుతుంది? దాని కాన్సిక్వెన్స్ ఏదో రకంగా పనిష్మెంట్స్ అనుభవం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఆరోగ్యం బాలేదు, దగ్గుతున్నాం, చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాం. దాని రీజన్ ఏదో అయి ఉండదు. నా ప్రెసెంట్ బర్త్ లేక నా పాస్ట్ బర్త్ లో నేనేవో పాపాలు చేసుంటాను. దాని పనిష్మెంట్ ఈ విధంగా అనారోగ్యం కింద నేను అనుభవం చేస్తున్నాను. లెక్కాచారాన్ని క్లియర్ ఆఫ్ చేసుకుంటున్నారు. సో పరమాత్మ ఏం చెప్తున్నారు? ఈ విధంగా అనారోగ్యం కింద క్లియర్ ఆఫ్ చేసుకునే బదులు మీరు యోగం అనే అగ్నిలో ఆ పాపాలను సమాప్తం చేయండి. ఇక ఏ పనిష్మెంట్స్ మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఫస్ట్ క్వశ్చన్, నా యాక్టివిటీస్ పైన నేను ఎంతవరకు అటెన్షన్ పెడుతున్నాను. సెకండ్, రోజంతటిలో యోగం ఎంత చేస్తున్నాను, ఆ అగ్నిలో నా వికర్మలను ఎంత వినాశనం చేసుకుంటున్నాను. ప్రశ్న, ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒక్క చింత ఉండాలి? మేము స్మృతి యాత్రలో ఉంటూ కూడా తప్పకుండా పావనంగా అవ్వాలి. నేను ఆత్మ పావనంగా
ఎంతో ప్యూర్‌గా అవ్వాలి అనే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్. ఏది ముఖ్యమైన సబ్జెక్ట్? మెడిటేషన్. రిమెంబరింగ్ ద సుప్రీం ఫాదర్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏ పిల్లలైతే పావనంగా అవుతారో వారు తండ్రి యొక్క సేవాదారిగా అవ్వగలరు. ఎందుకు? తండ్రి ఒక్కరే ఏం చేస్తారు? పిల్లల సపోర్ట్ కావాలి కదా! ఒక పెద్ద రాజధాని స్థాపన అవ్వాలంటే. అందుకే పిల్లలు శ్రీమతంపై తమ యోగ బలంతో విశ్వాన్ని పావనంగా తయారు చేసే పావన రాజధానిని తయారు చేయాలి. నేను ఆత్మ మొత్తం విశ్వాన్ని పావనంగా చేయాలంటే మొదట నాకు నేను పావనంగా తయారవ్వాలి. ప్రశ్నించుకుందాం. రోజంతటిలో ఎంత పావనంగా తయారవుతున్నారు? రోజంతటిలో నాకు నేను పతితంగా అయ్యే ఎలాంటి యాక్టివిటీ చెయ్యటం లేదు కదా! మనం పరమాత్మ దగ్గరికి వచ్చాం. మనకి మనం రిఫ్రెష్ అవ్వటానికి. అంటే పరమాత్మ సన్ముఖం మనల్ని అంత రిఫ్రెష్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. రోజంతటిలో నేను పరమాత్మ సన్ముఖంలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటే, రోజంతా నేను ఎంత రిఫ్రెష్డ్‌గా అవ్వగలను? మరి నా స్థితి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలోనే ఉంది కదా! మరి నేను పరమాత్మ సేవాదారిని, పరమాత్మకు రైట్ హ్యాండ్‌గా అవ్వాలి. ఇంతగా నేను చింతన పెడుతున్నానా? లేదా? నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ పరమాత్మని స్మృతి చేస్తున్నానా? అతను ఎవరో కాదు, నిరాకారుడైన తండ్రి. అతనికి ఆకారం లేదు. అతనొక పాయింట్ ఆఫ్ లైట్. సర్వశక్తివంతుడు. నేనెంతగా వాడిని తలుచుకుంటున్నాను అనేది చెక్ చేసుకో. ధారణలో మురళి విని మళ్ళీ వినిపించాలి. చదవడంతో పాటు చదివించాలి కూడా. కళ్యాణకారిగా అవ్వాలి. అంటే నేను ఇతరులకు ఈ మంచి మాటలు వినిపించి వారి లైఫ్‌కి కూడా మేలు చేసే వారిగా అవ్వాలి. బ్యాడ్జి సందేశకులకు గుర్తు. ఎలా అయితే తీర్థస్థానాలకి వెళ్తున్నప్పుడు మీడియేటర్స్ ఉంటారు. సందేశకులు ఉంటారు. ఆ తీర్థస్థానం గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి అని చెప్తారు. సో, నేను కూడా అనుక్షణం ఈ బ్యాచ్ మెడిటేషన్ యొక్క బ్యాచ్‌ని పెట్టుకొని అందరికి బ్యాచ్ ద్వారా సందేశాన్ని ఇవ్వగలగాలి. ఈ బ్యాచ్‌ని సదా ధరించడానికి ప్రయత్నించాలి. మరి విశ్వంలో శాంతి స్థాపన చేయాలి అంటే స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విధంగా తండ్రి దృష్టి అనంతంగా ఉంటుందో, మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చెయ్యాలి అని ఉంటుందో, అలా తండ్రిని అనుసరిస్తూ వారికి సహాయకులుగా అవ్వాలి. అన్‌లిమిటెడ్ మైండ్‌సెట్ అనేది మనలో ఎంత వరకు ఉందనేది చెక్ చేసుకోవాలి. వరదానంలో కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మ బంధన ముక్తుభవ. అంటే నేను ఏ పనైతే చేస్తానో దాన్ని కర్మ అంటారు. నేను కర్మ చేస్తూ ఆ పనికి యోగం అనేది యాడ్ చేస్తే మెడిటేషన్ పరమాత్మతో బుద్ధి యొక్క కనెక్టివిటీ అనేది యాడ్ చేస్తే ఆ ప్రతి కర్మ నాకు ఎంతో సఫలతను ఇస్తుంది. కర్మ యోగి ఆత్మగా ఉన్నట్టయితే ఏ బంధనంలో నేను చిక్కుకోను. అంటే రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్, బర్డెన్ అనే బంధనంలో చిక్కుకోను. ఎందుకంటే ఆల్రెడీ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేశాను కాబట్టి మై ఫాదర్ ఈస్ దే టు టేక్ కేర్ ఆఫ్ మై యాక్టివిటీ అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో కర్మాతీతంగా అవ్వాలి అంటే కర్మ నుండి అతీతంగా అయ్యి ప్రతి కర్మను చేసినట్టయితే ఎప్పుడు నేను బంధనంలో ఇరుక్కు.
స్లోగన్ పరమాత్మ ప్రేమయే ఆర్ పరమాత్మ ప్రేమయే అల్లారం గంట అదే అమృత వేళ లేపుతుంది. మనం ఎక్స్క్యూజెస్ చెప్తాం కదా, అసలు తెలియనే తెలీదు, నాకు నిద్ర వస్తూ ఉంటుంది, నేను అమృత వేళ లెగలేకపోతున్నానని. పరమాత్మ ప్రేమ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఎప్పుడు లెగాలంటే అప్పుడు లెగ్గలం. సో ఈ రోజు మన యొక్క హోంవర్క్ తీసుకుందాం. ఏ పని చేసినా, కర్మ చేసినా యోగం యాడ్ చేయడానికి ట్రై. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. సర్వశక్తివంతుడను, కర్మయోగిని, చింత చక్రవర్తిని, సదా యోగంలో ఉంటూ నా స్థితిని ఎంతో రిఫ్రెష్డ్ గా పెట్టుకుంటాను. నా ఈ స్థితి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నా ఈ ఉన్నతమైన స్థితి ద్వారా నేను ఆత్మ పరమాత్మకి దగ్గరగా ఉంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత ఉన్నతంగా, సేవాదారిగా, పవిత్రంగా, అతీతంగా తయారు చేశారే. సదా ఈ అనంతమైన స్థితిలో ఉంటూ నా స్థితిని ఎంతో శక్తిశాలిగా చేసుకుంటాను. నా ఈ స్థితి నాకు సదా సంతుష్టతను ఇస్తుంది. నా ఈ స్థితి సదా నన్ను నెంబర్ 1 గా చేస్తుంది. I, the soul, maintain a state of detachment. I always be a detached observer. I always try to perform my every single activity by being in a stage of detachment. I am a true observer. Experience the Father's power as I always connect my intellect with the Supreme Father. This is such a connection. Always makes me a light and a detached stage. Hey, Father, thank you so much for showing me the path of detachment and the path of connectivity towards the One Father. I try to follow your path and be the God's helping hand, God's serviceable child all the time. I am a karma yogi soul. I am a detached observer.
Om Shanti. 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 I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and maintain the same detached stage all the time. Om Shanti.